వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ డే పురస్కరించుకున్న ఫిజియోథెరపీ డాక్టర్స్ అంతా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే నేపథ్యంలో అసలు ఫిజియోథెరపీ ఏ విధంగా చేసుకుంటారు, అసలు ఎందుకు ఈ సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పి మనతో పాటు ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. సార్, సెప్టెంబర్ 8 ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని ఏం చెప్తారు మీరు? ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సెప్టెంబర్ 8 ఎవ్రీ ఇయర్ చేయబడుతుంది. వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అని 1950స్లోనే ఫామ్ అయినప్పుడు దాని ఫార్మేషన్ డే ఇది. అలా వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ థెరపీకి అన్ని నేషన్స్ లోనూ ఒక అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఉండడం, మన దేశంలో ఐఏపీ అని ఒక ప్రిఫెక్ట్ బాడీ ఉండడం, దానికి అనుగుణంగానే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిజియోథెరపిస్టుల తాలూకా వెల్ఫేర్ కోసం అనేక అసోసియేషన్స్ ఫామ్ అవ్వడం. ఈ అసోసియేషన్స్ వల్ల అన్నిటి వల్ల ఫిజియోథెరపిస్టుల కంటే కూడా పేషెంట్స్కి ఎక్కువ లాభం. ఎందుకంటే ఈ అసోసియేషన్స్ ద్వారా ఫిజియోథెరపీ రంగంలో ఉన్నటువంటి నిపుణులకి కొత్త కొత్త చికిత్సా విధానాల మీద అవగాహన కల్పించడం, పేషెంట్లకు కూడా ఈ ఫిజియోథెరపీ ద్వారా ఇంకా ఎలా లబ్ధి పొందొచ్చు అనే అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం. ఇలా బడ్డింగ్ ఫిజియోథెరపిస్టులు అంటే ఫిజియోథెరపీ స్టూడెంట్స్ని, ప్రాక్టీషనర్స్ని ఒక దగ్గరికి చేర్చి ఈ ప్రొఫెషన్లో ఎంత ఉపయోగం ఉంది, ఇంకా ఎలాంటి పేషెంట్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఇలాంటివి చెప్పడానికి ఒక సెప్టెంబర్ 8 ఎవ్రీ ఇయర్ అలా అందరం కలిసి ఒక పండగ వాతావరణంతో పాటు నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ వరల్డ్ ఫిజియోథెరపీ డే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నంకి ఒక ఆనవాయితీగా మారింది. సార్ చెప్పండి, ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని ఏం చెప్తారు? फिजियोथेरेपी डे 8 सितंबर इज़ द फिजियोथेरेपी डे. फिजियोथेरेपी इज़ वेरी इंपॉर्टेंट फॉर सबके लिए, बहुत इम्पॉर्टेंट होता है. और आज के दिन में जो है फिजियोथेरेपी सिर्फ जो है हम मेडिकल ट्रीटमेंट से नहीं, हम लोग एक्सरसाइज के थ्रू बहुत सारा ट्रीटमेंट होता है, उसके थ्रू हम जो है रिकवरी पे नॉर्मल लाते हैं. जैसे फ्रैक्चर हो गया किसी का, तो पहले दिन में क्या होता था कि काफ़ी दिन तक बेड पे रहते थे, तो उनको कुछ पता नहीं चला कैसे चलना है नहीं चलना है, तो हम फिजियोथेरेपी लोग जाके उसको हेल्प करते हैं और उनको रिकवरी में लाने के लिए मदद करते हैं. अभी जैसे पैरालिसिस केस हुआ, पहले पैरालिसिस केस में क्या होता था कि किसी को नहीं मालूम था क्या करना है, हम फिजियोथेरेपी वाले जाकर उनको हेल्प करते हैं, डे बाई डे उनके फैमिली वाले को काउंसलिंग करते हैं, काउंसलिंग करके उनको हम डे बाई डे एक्टिविटी में नॉर्मल लाते हैं. तो इट्स वेरी इंपॉर्टेंट. अभी हमारे जो एसोसिएशन भी यहाँ पे फॉर्म हो रहा है, हमारा वाइजैक फिजियोथेरेपी, इससे और भी जो हमारे नए नए बच्चे लोग आएंगे, स्टूडेंट आएंगे, सबको मदद मिलेगा. और हम लोग इसको और आगे लेके जाना चाहते हैं फिजियोथेरेपी में, जिसमें सबका हमारे मतलब सोसाइटी का भी हमें सपोर्ट चाहिए. वो सब होने के बाद हम सबको ये करेंगे. तो मैं सब ऐसे हम मीडिया वाले जो है आजकल पेपर में, स्पोर्ट्स में, सब में ज़रूरत पड़ता है उसके लिए. ठीक है సార్, ప్రస్తుతం ఎవరిని కదిపినా ఫిజియోథెరపీ, ఏ డాక్టర్ దగ్గర చూసినా ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపీ అవసరం, అందరికీ అవసరం పడుతుంది ప్రస్తుత రోజుల్లో. ఏం చెప్తారు ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని? మేమందరం ఫిజియోథెరపీ డాక్టర్స్, మాలో కూడా ప్రతి ఒక్కరికి ఫిజియోథెరపీ నీడ్ అనేది ఉంది. ఫిజియోథెరపీ నీడ్ లేని పేషెంట్ అంటూ ఎవరూ లేరు. ఐదర్ స్ట్రెంగ్త్కైనా అవ్వచ్చు, ఓకేనా, మనం బలంగా తయారవడానికైనా అవ్వచ్చు, మనలో ఉన్న లోపాలని సరిచేసుకోవడానికైనా అవ్వచ్చు, లేకుంటే ఏంటంటే మన వెల్బీయింగ్, మనం ఇంకా అంటే హార్ట్ ఫంక్షనింగ్ కానీ, లంగ్ ఫంక్షనింగ్ కానీ, తర్వాత లిమ్స్ ఫంక్షనింగ్ కానీ, వీటన్నిటికి కూడాను స్ట్రెంగ్గా ఉన్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనే ప్రతి ఒక్కటి కూడా ఫిజియోథెరపీలోకి వస్తుంది. ఆ రకంగా ఫిజియోథెరపీ అనేది అవసరం లేని ఏ మనిషి అనేది లేడు. ప్రపంచం మీద బతికి ఉన్న ప్రతి మనిషికి ఫిజియోథెరపీ అవసరం ఉంది. అది ఐదర్ స్ట్రెంగ్గా చేసుకోవడానికి అవ్వచ్చు, లేదంటే వాళ్ళలో ఉన్న లోపాలని సరి చేసుకోవడానికి అవ్వచ్చు. అందువల్ల ఏ ప్రాబ్లం వచ్చినా రాకపోయినా కూడా ఫిజియోథెరపీ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది ఉపయోగమే వాళ్ళకి. ఓకేనా, ఐదర్ స్ట్రెంగ్గా అవ్వడానికి, బలంగా తయారవడానికి కావచ్చు, అంటే బాడీ బిల్డింగ్కైనా అవ్వచ్చు, ఓకేనా, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్కైనా అవ్వచ్చు, లేదన్నా వాళ్ళలో ఏదైనా పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నా వాటిని సరి చేసుకోవడానికైనా అవ్వచ్చు. ఈ రకంగా ప్రతి దానికి ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం. ఈవెన్ యానిమల్స్కి కూడా ఫిజియోథెరపీ అవసరం. ఇంకా యానిమల్స్ ఫిజియోథెరపీ అనేది ఇంకా అంత అవేర్నెస్ రాలేదు, కానీ ఇప్పుడు వరకు మనుషులకే ఫిజియోథెరపీ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకా ఆ రకంగా కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో చెప్పండి, ఈ నేపథ్యంలో ఫిజియోథెరపీ డే సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. సో ఫిజియోథెరపీ ప్రస్తుతం సమాజంలో ఏంటంటే, సో ఆర్థో కేసెస్ అని, న్యూరో కేసెస్ అని అలా కన్ఫైన్ చేయబడింది. సో అలా కాకుండా ఇప్పుడు మా సభ్యులు చెప్పినట్టు ఫిజియోథెరపీ ప్రతి వయసు వారికి, ప్రతి సమస్యకి ఫిజియోథెరపీ అవసరం అండి. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి అవ్వచ్చు, సో అవుట్ పేషెంట్ కావచ్చు. సో ఎవరికైనా ఫిజియోథెరపీ అవసరం. ఎందుకంటే మాది ప్రివెన్షన్ కమ్ ట్రీట్మెంట్ అండి. సో చికిత్స అలాగే నివారణ. సో సమస్యలు బారి పడకుండా మేము వస్తామండి. అలా జిరియాట్రిక్ పెద్ద వయసు వాళ్ళకి ఉంది,
సో గర్భిణీ అనంతరం ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్కి ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి ఫిజియోథెరపీ ఎడ్యుకేషన్లో కూడా అడ్వాన్స్డ్ వచ్చాయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చింది, పిహెచ్డి ప్రోగ్రామ్స్ వచ్చాయి. చాలా యూనివర్సిటీస్ని క్యాటర్ చేయడం జరుగుతుంది. అలాగే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే కౌన్సిల్ ద్వారా ఫిజియోథెరపిస్ట్ని రెగ్యులరైజ్ చేయడం జరిగిందండి. సో రెగ్యులేటరీ బాడీ ఫిజియోథెరపీ అంటే ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది చట్టం ద్వారా. సో ఆ విషయం ఏంటంటే మనం పబ్లిక్కి కూడా మనకు తెలియచెప్పుకునే అవసరం అనేది ఏర్పడిందండి. సో మేము ఉన్నది ఏంటంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్. ఓకే, సో అంతవరకు మనం ఖచ్చితంగా చెప్తాం. ఆ విషయంగా ముందు తీసుకెళ్ళడానికే మా ఈ అసోసియేషన్ ప్రయత్నం. సో డెఫినెట్గా ముందు అనేక కార్యక్రమాల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి. ధన్యవాదాలు. ఇది ప్రస్తుత రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఎంత ఉందో ప్రతి ఒక్కరు, ప్రతి డాక్టర్ చూసినా, ప్రతి పేషెంట్ చూసినా ఫిజియోథెరపీ అంటున్న నేపథ్యంలో ఈ ఫిజియోథెరపీ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8 ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని మేమంతా సెలబ్రేట్ చేసుకోవడం, ఫిజియోథెరపీ డాక్టర్స్ అంతా ఒకే వేదిక మీద మేమంతా కలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఫిజియోథెరపీ డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.